కడప జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మొత్తానికి జెడ్పీ చైర్మన్ ఎంపిక జరుగుతున్న తరుణంలోనే గోపవరం టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే సమయంలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అయితే టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జెడ్పీ చైర్మన్ పదవి చేపడతామంటున్నారు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి. గతంలో అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తాజా పరిణామాలపై ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డితో కడప ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎంపిక కూడా ప్రస్తుతం కడప జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా వేడి పుట్టుతుందని చెప్పవచ్చు. ఏదైతే గత ఎన్నికల్లో జరిగినట్టు దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడా శబ్దుగా ఉన్నటువంటి కడప జిల్లాలో రాజకీయాలు కూడా అమాంతం హాటాడుగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే వైసీపీ పార్టీ క్యాంప్ రాజకీయాలు మొదలు పెడితే టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా హైకోర్టులో ప్రస్తుతం ఈ ఎన్నిక మీద కూడా ఎటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రస్తుతం ఉత్కంఠ ఇరు పార్టీల మధ్య కూడా చాలా ఆసక్తిగా మారినాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ జెడ్పీ చైర్మన్ ఎంపికకు సంబంధించినటువంటి రేపు కూడా ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా జరగనున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే వైసీపీ పార్టీ తరఫున బ్రహ్మంగారు మఠం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి రామ్ గోవింద్ రెడ్డి కూడా ప్రస్తుతం వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దాదాపు కొన్ని రోజుల ముందుగానే ఈ ప్రకటన కూడా వెలువడిన అనంతరం కూడా ప్రస్తుతం ఏదైతే మెజార్టీ స్థానాల్లో వైసీపీ పార్టీ తరఫున కొనసాగుతున్నారో అయితే క్యాంపు రాజకీయాలు వైపు ప్రస్తుతం ఇది ఈ ఎంపీకి సంబంధించినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ ఆకేపట్టి అమర్నాథ్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మరిన్ని వేళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, 2 సార్లు జెడ్పీ చైర్మన్గా ఎంపికైనారు. ఈ వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మీరు ఎందుకు క్యాంపు రాజకీయాలు తెరలేపారు? టీడీపీ నాయకులు కొంతమంది హైకోర్టు కూడా ఆశ్రయించారు. చాలా ఎంపిక కూడా ఆప్ చేయాలా, ఏదైతే 2 స్థానాలు ఉన్నాయో 2 స్థానాలు భర్తీ చేసిన అనంతరం కూడా ప్రస్తుతం ఎంపిక చేయాలా, చైర్మన్ ఎంపిక అనేది కూడా మరో వాదన వస్తుంది. ఈ 2 పరిణామాలు చూస్తుంటే ఒక పక్క శబ్దుగా ఉన్నటువంటి కడప రాజకీయాలు కూడా చాలా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు క్యాంపు రాజకీయాలు అనే విషయం ఏంటంటే ఈ మధ్య చాలాసార్లు తిరుపతి మనం కార్పొరేషన్ చూసినాం. వాళ్ళు ఒక 2-3 ఉండే కార్పొరేటర్లకే వాళ్ళు వైస్ చైర్మన్ ఎన్నికల్లో వాళ్ళు విపరీతంగా ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేరే ఇంకా జిల్లాలో కూడా గుంటూరులో కూడా ఇన్ని చేశారు. ఇప్పుడు మనది కూడా వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేస్తారేమో, మనమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామనే ఆలోచనతోనే పెట్టడం ఉంది. కానీ మా వాళ్ళు జెడ్పీటీసీలు అంతా కూడా చాలా స్థిరంగా ఉన్నారు. ఏదో ఎన్నికలకు ముందు ఒక 3-4 పోయినారు తప్ప తర్వాత ఉండబడిన వాళ్ళంతా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో, విశ్వాసంతో, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల మీద నమ్మకంతో అందరూ కూడా బాగున్నారు. అంటే దాదాపు మీరు 49 జెడ్పీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ పలు వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం 38కి పడిపోయింది. ఈ 38 మందిలో హైదరాబాదు అంటే ఇప్పటికీ పార్టీ ఫిరాయింపులు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు అంటే 7-8 మంది కూడా పార్టీ ఫిరాయింపులు, ఒకరు చనిపోయారు, మీరు రాజీనామా చేశారు. ఈ పలు రకాలుగా చూసుకున్న కారణాల రీత్యా 38 మంది మెజార్టీ స్థానాలు ఉన్నారు. ఈ 38 మందిలో 30 మంది మాత్రమే హైదరాబాద్ క్యాంపుకు తరలించారు అనేది కొంచెం వినికిడి సమాచారం. దీని మీద మీరేమంటారు? 38 మంది కాదు, పూర్తిగా ఉన్నారు. కాదంటే 1-2 సభ్యులు ఏంటంటే వాళ్ళ సొంత పనులు, వాళ్ళు ఇప్పుడు వేంపల్లి రవి వాళ్ళ ఇంట్లో వివాహము, ఇంకో జడ్పీ సభ్యుల ఇంట్లో వివాహము, అంతా కూడా నీకు దాదాపు 40 మంది పైన మాకున్నారు. మా పార్టీ నుంచి ఒక 5-6 మంది పోయి ఉంటారు. ఒక 2 ఖాళీ ఉన్నాయి, 7 వాళ్ళు ఒకరు గెలిచినారు, 8 అంటే 40 మాకు ఖచ్చితంగా 40 ఉన్నాయి. చివరి ప్రశ్న, రేపొద్దున జరగబోయే జెడ్పీ చైర్మన్ ఎంపికలో వైసీపీ పార్టీ తరఫున మెజార్టీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఎంతమంది, మీరు అన్నట్లు దాదాపు 40 పైగానే సభ్యులు ఉన్నారు అని చెప్పి అంటే ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంటుంది? 40 మంది హాజరవుతారు. నిన్నైతే ఇప్పుడు ఆఖరి పార్టీ మారినోళ్ళు వాళ్ళు కూడా వచ్చారు నేను క్యాంపుకు, 2-3. మీరు పోయిండారు కదా, ఇంకేం మాకు అవసరం లేదులే అని చెప్పడం జరిగింది. ఎవరైతే దాదాపు 40 మంది హాజరవుతారు, దాని గురించి ఎలాంటి అనుమానం కూడా లేదు. రేపు మీరు చూడండి, ఇంకా 40 మంది కూడా హాజరవుతారు. దాదాపు 10 నెలల కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఫిరాయింపు వైసీపీ నుంచి టీడీపీ పార్టీకి వెళ్ళినటువంటి పలువురు జెడ్పీటీసీలు కూడా తమ క్యాంపు శిబిరానికి వచ్చారు. ఈ 10 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా వ్యతిరేకించి పార్టీ ఫిరాయింపు చేసినటువంటి పలువురు వ్యక్తులు కూడా పార్టీకి సంబంధించి తిరిగి వైసీపీ పార్టీకి వచ్చారు. తాజాగా జరగబోయేటువంటి ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నిక మీద కూడా రాజకీయంగా ఆర్భాటాలకు కూటమి ప్రభుత్వంలో చాలా టీడీపీ దూకుడుగా పోతుంది. ఏదైతే హైకోర్టును ఆశ్రయించినటువంటి పిటిషన్దారులు
అధిష్టానాలు కూడా ప్రస్తుతం తమ పార్టీకి వ్యతిరేకంగా పిటిషన్దారులకు అనుకూలంగా వస్తే మాత్రం తాము కూడా హైకోర్టును ఆశ్రయించి ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధిష్టానంతో చర్చించి మరింతగా ఈ ఎంపికను కూడా సమర్థవంతంగా గెలుచుకునేందుకు కూడా సాయశక్తులు ప్రయత్నం చేస్తామని చెప్పి మాజీ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తెలుపుతున్నారు. ఓటు స్టూడియో.